ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా వాడు ఒకటే చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ఒక దేవుడు లాంటి వ్యక్తి, మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి, మా పిల్లలకి విద్య దానం చేసినటువంటి వ్యక్తి, అట్లాగే మాకు ఆరోగ్య దానం చేసినటువంటి వ్యక్తి, మా కుటుంబాల్లో సంతోషాన్ని సుఖాన్ని నింపినటువంటి వ్యక్తి, మా గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిరుపేద వర్గాలు ఎక్కువగా. అట్లాగే అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు కంటే 3-4 రెట్ల ఎక్కువ అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. దానికి డేటా మేము ఏది కావాలంటే చర్చించడానికి సిద్ధం ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఒక ఇన్ఛార్జిగా అవినాష్ గారు దాదాపు రీటైనింగ్ వాళ్ళు కాకుండా 650 కోట్లు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేపించినటువంటి పరిస్థితి. అట్లాగే రిటైన్ వాళ్ళతో కలిసి ఉంటే ఒక 500 కోట్లు. ముఖ్యంగా ఒక సమర్థుడైన నాయకుడు అని చెప్పి అవినాష్ అందరిలోనూ పేరు తెచ్చుకున్నాడు, అన్ని వర్గాల్లో, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా. ముఖ్యంగా రీటైనింగ్ వాళ్ళ విషయంలో దాదాపు మనం పుట్టముందు నుంచి చూస్తున్నాం. అక్కడ కృష్ణానది వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఆ ప్రాంతం మునిగిపోవటం, అక్కడ ఇళ్ళన్నీ మునిగిపోవటం, అక్కడ ప్రజలకి ప్రాణాపాయం జరగటం, వాళ్ళ ఆస్తి నష్టం జరగటం, అన్ని రకాలకు ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. ఇవాళ అవినాష్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అక్కడ ఒక రీటైనింగ్ వాళ్ళు కట్టించి దాదాపు 25,000 కుటుంబాలకి ఒక రక్షణ కల్పించాడు. అంటే దాదాపు 1,00,000 మంది ప్రజలకి ఆ ప్రాంతంలో ఒక రక్షణ కల్పించినటువంటి వ్యక్తి మా అవినాష్, దేవినేని అవినాష్. తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకున్నటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. అట్లాగే అనేక అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రజలకు ఏం అవసరం వచ్చినా అండగా ఉంటూ ఆ ప్రాంతానికి ఏం అభివృద్ధి కావాలో మరి చూసుకుంటూ ప్రతి సీసీ రోడ్లో ఉనిండి, డ్రైన్లో ఉనిండి, అట్లాగే ఇంకేది కావాలన్నా సరే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరి ఒకసారి గన్నవరం ఎమ్మెల్యేగా చేశారు. అక్కడేమీ ఒక అభివృద్ధి మార్క్ కూడా ఆయన టైంలో పడలేదు. తర్వాత 5 ఏళ్ళు విజయవాడ ఎంపీగా చేశారు. ఒక చిన్న అభివృద్ధి కూడా ఆయన టైంలో లేనటువంటి పరిస్థితి మీరు చూశారు. అట్లాగే తర్వాత 2 సార్లు ఓడిపోయాడు, తర్వాత 2 సార్లు గెలిచాడు. 10 ఏళ్ళు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇక్కడ 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా 24 వరకు 2 సార్లు ప్రజలు గెలిపించారు. కానీ ఈ తూర్పు నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. కనీసం ఒక చిన్న పని కూడా చేయించలేని ఒక అసమర్థ ఎమ్మెల్యేగా ఆయన చరిత్రలో మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ప్రజలందరూ కూడా దేవినేని అవినాష్ని ఆశీర్వదిస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు, అట్లాగే అన్ని వయసులతో వాళ్ళు కూడా, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. కాబట్టి దేవినేని అవినాష్ భారీ మెజార్టీతో ఈసారి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ గెలవబోతున్నాడు. అట్లాగే వాళ్ళ తండ్రి గారైన దేవినేని నెహ్రూ గారి పేరు నిలబెట్టబోతున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే సార్, అమరావతి రాజధాని కావాలి అంటే టీడీపీకే ఓటు వేయాలని స్థానిక ఎమ్మెల్యే గద్దె వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి నేను ఎగ్నెస్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం ఏదైతే ఆ లింగంనేని రమేష్ ఉన్నాడో, చంద్రబాబు ఉన్నాడో, సుజనా చౌదరి ఉన్నాడో, వీళ్ళందరూ ఒక పకడ్బందీ పథకంతో 33,000 ఎకరాలు రైతుల దగ్గర వాళ్ళని మోసం చేసి తీసుకుని వాళ్ళని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం రియల్ ఎస్టేట్ సంస్థగానే అమరావతిని ఆయన చూశాడు. రాజధాని కట్టాలని ఆయనకి చిత్తశుద్ధి ఉంటే విజయవాడ కనకదుర్గ భారత దగ్గర నుంచి మొదలుపెట్టి కాదనగరం వరకు కట్టుకునేవాడు. మిగతాది మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేవాడు. ఇవాళ రైతులు మోసం చేశాడు, ఈ ప్రాంతాన్ని మోసం చేశాడు. ఇవాళ అన్ని రకాలుగా కూడా అమరావతి ఒక మోసపూరితమైన ప్రాజెక్టు. అది కేవలం తన కుటుంబానికి, తన అన్నయ్యలకి పనికొచ్చే ప్రాజెక్టు మాత్రమే. అది ఈ రాష్ట్రానికి ఎందుకు పనికిరాని ప్రాజెక్టు. దానివల్ల ఇవాళ విజయవాడని అట్లాగే గుంటూరుని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కంటే అభివృద్ధి చేస్తే ఆయన భూములు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి. అట్లాగే మీరు ఏ రకంగా చూసినా ఈ కృష్ణాగిరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో అమరావతిలో ల్యాండ్ రేట్లు పెరగాలని చెప్పి ఒక పన్నాగంతో గ్రీన్ బెల్ట్ పెట్టాడు. ఆ రోజున మీ అందరూ తెలుసు, చాలా ఇబ్బందులు రైతాంగం కానీ, భూ యజమానులు కానీ 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఒక చిన్న పిల్ల పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే అబ్బాయిని చదివించుకోవాలన్నా ఇవాళ భూమి అనేది ఒక సెక్యూరిటీ ఇవాళ ఈ ప్రాంతంలో.
ఆ సెక్యూరిటీ కోల్పోయినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రతి ఒక్కరికే కల్పించాడు ఈ చంద్రబాబు నాయుడు. ఆ దుస్థితి కల్పించాడు. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాని మొత్తాన్ని గ్రీన్ బెల్ట్లో పెట్టి వాళ్ళని అమ్ముకోనీకుండా చేసి, రైతాంగాన్ని కానీ భూ యజమానులు కానీ అమ్ముకోనీకుండా చేసి ఓన్లీ అమరావతిలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ ప్రాంతాన్ని అంతా కృష్ణా గుంటూరు జిల్లాలో మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ సుజనా చౌదరి, ఇదంతా కూడా టీము. ఇదంతా పెద్ద రియల్ ఎస్టేట్ మోసం అమరావతి అనేది. ఆయనకి రాజధాని కట్టాలని లేదు. రాజధాని పేరుతో ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ప్రజల్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం ఆయన ధ్యేయం. కాబట్టి అది పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. గత 5 సంవత్సరాల నుంచి ఒక బందిపోటు రాష్ట్రాన్ని పాలించారని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? మాజీ సిఎస్ పివి రమేష్. ఇప్పుడు వీళ్ళంతా కూడా అమ్ముడుపోయిన వ్యక్తులు. పూర్తిగా చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలామంది మాజీ అధికారులు అవనండి, కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు అవనండి, చంద్రబాబు నాయుడు కొనేసుకున్నాడు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు మాట్లాడించినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో అట్లా కొన్ని మీడియాలు కవర్ చేయడం. వాళ్ళు ఏంటంటే రెండు లాభాలు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం వల్ల ఒకటి, వీళ్ళు రోజు మీడియాలో ఉంటారు, ప్రజలు కనపడుతూ ఉంటారు. మంచో చెడో ఈ రాష్ట్రం ఏమైపోయినా వాళ్ళకి పర్లేదు, పేద ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి పర్లేదు. 2 డబ్బులు వస్తున్నాయి. వీళ్ళు అమ్ముడుపోయిన ప్యాకేజ్కి అమ్ముడుపోయారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేదానికి ఒక అథెంటిసిటీ లేదని చెప్పి నేను భావిస్తున్నాను. సరే సార్, జగన్ గారి మీద జరిగిన దాడిలో మీ కన్సర్న్లోనే ఒక వ్యూహం రచన జరిగింది అని నిన్న టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అంటున్నారు. నా మీద ఉన్న క్రిమినల్ రికార్డు చూసావు నువ్వు? కాదు, నా మీద నేను 10 years చేస్తున్న ఆరోపణ మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. కాదు స్వామి, కాదా. ఇప్పుడు నేను 10 years ఎంపీ చేశా. నా మీద క్రిమినల్ ఆరోపణ ఎవరైనా చేశారా? ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ, లేదా ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయా? నేను ఎక్కడ భూములు కబ్జా చేశాను ఎవరిని ఆరోపించారా? నేనేమన్నా కీచకుడిని ఎవరిని ఆరోపించారా? నేను ఎక్కడ కామాంధుడిని ఎవరిని చెప్పారా? నేను రౌడీ షీటర్ని కాదు, గొండాగిరి చేయలేదు, స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బేలేదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కాజేయలేదు, రోజువారీ హఫ్తాలు వసూలు చేయలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ బోండా ఉమా అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. రౌడీయిజం, గొండాయిజం అతను 2 కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది. కాబట్టి అతను చేసే పనులు దొంగ ఏమంటాడంటే, దొంగతనం చేసి ఎదుటి దొంగ అంటూ ఉంటాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ బోండా ఉమా అనే వ్యక్తి. అతను ఒక కాలకేయుడు, కీచకుడు, ఎంతోమంది మహిళల జీవితంలో కూడా ఆడుకున్నటువంటి వ్యక్తి. అతనికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ దాడి విషయంలో అతని పాత్ర ఉందనేది మా అనుమానం మొదటి నిమిషం నుంచి కూడా మేము చెప్తున్నాం. ఆ దశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరుతాం. సార్, నిన్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సానుభూతి ఓట్ల కోసమే ఇలా డ్రామాలు వేస్తున్నాడు, అస్తమాటు ఇలాంటి వర్కౌట్ కావు అంటే నిజంగా డ్రామా అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు అలిపిరిలో ఉంది కదా. అలిపిరి సంఘటన తెలుసుగా నీకు? అప్పుడు నువ్వు రిపోర్టర్గా ఉన్నావా? ఎన్టీవీ ఉన్నావా లేదా? ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అయిపోతుంది. 2003లోనే, ఇప్పుడు అది 4లోనూ. ఆ రోజున మరి సానుభూతి కోసమే కదా ఆయన ఎన్నికల ముందుకు తీసుకొచ్చి వెళ్ళాడు. అక్కడ బొక్కబొర్ల పడ్డాడు కదా. సానుభూతి అనేది ప్రతిసారి పనిచేయదు. అది ఏంటంటే వాళ్ళు సానుభూతి కోసం అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని ప్రచారాల కోసం ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి వాగుతున్నారు. అదే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడ పర్యటన నభూతో నవదర్శనం జరిగింది. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు, అపూర్వ స్పందన చూపించారు, ప్రేమాభిమానాలు చూపించారు. అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ గోండా రౌడీ బోండవమ్మ ఇటువంటి వ్యక్తులు చేసినట్టు పని అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సానుభూతి అవసరంలా. ప్రజల ఆశీస్సులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయి. ఎందుకంటే పేదల పక్షపాతిక, ప్రతి ఒక్కరికి వైద్యం, అట్లాగే విద్య, అట్లాగే ప్రతి కుటుంబాల సుఖ సంతోషం చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన సానుభూతితో పని లేదు. ఆయన మామూలుగానే పోయినసారి మీద ఎక్కువ సీట్లు వస్తాయి అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి ఎందుకు? ఈ చంద్రబాబుకు సానుభూతి కావాలి, పవన్ కళ్యాణ్ సానుభూతి కావాలి. ప్రజలందరూ కూడా వాళ్ళకి నిజంగానే సానుభూతి తెలియజేస్తారు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఓడిపోయే వాళ్ళు మొత్తం వాళ్ళ రాష్ట్రాలు తెలంగాణ వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలందరూ వాళ్ళ మీద సానుభూతితో ఉన్నారు ఇవాళ.